మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పర్సనల్ లైఫ్ లోకి వచ్చేస్తే బాబు ఏం చేస్తున్నాడు? వాడు ఇప్పుడేమో అట్లాంటాలోని పిహెచ్డి చేస్తున్నాడండి. కెమిస్ట్రీలో పిహెచ్డి చేస్తున్నాడు ఎమరీ యూనివర్సిటీలో. సినిమాల్లోనే మిమ్మల్ని మదర్ క్యారెక్టర్స్ లో చూస్తుంటే ఇంత యంగ్ మదర్ ఏంటో అనిపిస్తుంది. మీకు పోయి ఎంఏ పిహెచ్డి చేసేంత కొడుకు. గ్రేట్. యూఆర్ ఇస్ వండర్ఫుల్ మేక్ ఓవర్ అండ్ వండర్ఫుల్ మెయింటెనెన్స్. దాని గురించి మీకు ఎక్కువగా అప్రిషియేషన్ వస్తుంది అనుకుంటా. అవునండి, చాలా కష్టపడతానండి. దాని వెనుకున్న కష్టం మెయింటైన్ అంటే ఏం చెప్తారు? ఐ ఈట్ రైట్ అండ్ దెన్ స్లీప్ వెల్ అండ్ దెన్ తర్వాత ఏమో వర్కౌట్ చేస్తూ ఉంటాను, యోగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్క ఏజ్ కి ఒక్కొక్క విధమైన విషయాలు జరుగుతూ ఉంటాయి కదా. హార్మోనల్ చేంజెస్ ఇప్పుడు చాలా ఎక్కువగా హార్మోనల్ చేంజెస్ వల్ల దాన్ని అర్థం చేసుకోవడం. అండ్ ఆల్సో నేను అస్సలు డిప్రైవ్ చేయనండి. తినకుండా నోరు కట్టి పడేయడం అనేది కాదు, ఎప్పుడు తినడం, ఎంతవరకు తినడం అనేది అనమాట. సో ఎలా మీరు హౌ డు యు స్టార్ట్ యువర్ డే విత్ ఈటింగ్ డ్రింకింగ్? నో మార్నింగ్ ఎలాగా అంటే ఒక 12 hours ఆఫ్ గ్యాప్ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు రాత్రి 8 గంటలకి ఫోన్ చేస్తే పొద్దున్న 8 గంటలకే తినడం అనమాట. ఈ లోపలేమో తాగడం అంటే జ్యూస్ కానీ ఏదైనా అట్లాగా తాగడం తప్ప. సో లైక్ దాట్. అండ్ దెన్ మిల్క్ మానేశాను, షుగర్ మానేశాను అనమాట. ఎప్పుడైనా స్వీట్స్ తింటూ ఉంటాను. బేసికల్ గా నేను మిల్క్ మానిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. అంటే ఈవెన్ మజ్జిగ అవి కూడా తీసుకోరా? మజ్జిగ తీసుకుంటానండి, మజ్జిగ తీసుకుంటాను. కానీ పాలు, కాఫీ, టీ, వాటర్లోని అది మానిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. ఓకే. మిల్క్ కంటెంట్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఎక్సర్సైజ్, యోగా ఎలా చేస్తారు? యోగా చేస్తానండి. ఐఎమ్ వెరీ యాక్టివ్ అన్నమాట. 50 సంవత్సరాలుగా సినిమాల్లో ఇండస్ట్రీలో ఉన్నారు. రోహిణి బాగా సంపాదించుంటారు, బాగా రిచ్ అయి ఉంటుంది. అయి ఉంటుందా? అలాగే లేదండి, యావరేజ్ అనమాట. సో మీకు తెలుసు, మనం క్యారెక్టర్ యాక్టర్ గానే కదా ఎక్కువగా ఇటువైపు చూసుకుంటే. యాజ్ హీరోయిన్ గా చేసినప్పుడేమో మలయాళం పిక్చర్స్, అప్పుడే బడ్జెట్ మూవీస్ అనమాట, పెద్దగా ఏమీ లేదు. బట్ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే సినిమానేనమాట. ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చెన్నైలోనేనా, ఇక్కడ ఏమైనా చేశారా? చెన్నైలోనూ, హైదరాబాద్ డెఫినెట్ గా తీసుకున్నారా? ఇక్కడ లేదు, ఇంకా తీసుకోవడానికి ఇప్పుడు చూస్తున్నాను అనమాట. ఎందుకంటే ఒక నెలలో 20 రోజులు 15 రోజులు ఇక్కడే ఉంటున్నాను. సో అంటే అవైలబుల్ కూడా ఉంటే ప్రొడ్యూసర్స్ కూడా ఇదిగా ఉంటుంది. అవునండి, అవునండి. సంథింగ్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ. కరెక్ట్. అట్లాగే మీ ఫ్యామిలీ అందరూ ఎంతమంది? మీరు బాలాజీ యాక్టర్ గా? అవును, అన్నయ్య. మేమేమో 7 అండి మొత్తం. బ్రదర్స్ 4 మంది, 2 చెల్లెళ్ళు అనమాట. సో బాలాజీ పెద్దన్నయ్య, ఆయనే ఫస్ట్ అనమాట. నేను 4th చైల్డ్. మిగతా వాళ్ళందరూ ఫీల్డ్ లో ఉన్నారండి? ఎవరు? మేమిద్దరమే. తను యాక్టివ్ గా సీరియల్స్ చేస్తున్నట్టు ఇప్పుడు. అవునవును. నాన్నగారు చేసేవారు, చాలా సినిమాల్లో యాక్ట్ చేసేవారా? అంటే ఆయన ముందు వచ్చినప్పుడు ఆయన యాక్ట్ చేశారు. డాడీ కాంబినేషన్ లో మీరు అవును, నేను నాన్నగారు విఠలాచార్య గారి డైరెక్షన్ లో కోటలో పాగా అప్పుడు పిక్చర్ చేసాం అనమాట. అందులోనేమో జయసుధ గారికి మా నాన్నగారు అన్నయ్య, నేను తమ్ముడు. జయసుధ గారు హీరోయిన్ అండి పిక్చర్ లోను, కోటలో పాగా. అంటే విఠలాచార్య గారి ఫోక్లోర్ అనమాట. అందులోనే నేను తమ్ముడు. అవును, నాన్నగారేమో లేదండి, ఒక 4-5 పిక్చర్స్ చేశారు. తర్వాత ఏమో నేను బిజీ అయిపోయేసరికి నాన్నగారు ఇంకా నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టేశారనమాట. అదే. ఇక మీరు ఆల్ రౌండర్ అండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేస్తారు. యూఆర్ ఆల్సో సింగర్ కూడా కదా? సింగర్ కాదండి, పాటలు రాశారు. తమిళ్లోని లిరిసిస్ట్. తమిళ్లో? తెలుగులో ఎందుకు రాయలేదు? నేను బాగా చదువుతానండి, తెలుగు చదువుతాను ఎక్కువగా. ఫస్ట్ నాకేమో లిటరేచర్ తోటి బాగా
పరిచయం అనేది తమిళ లిటరేచర్తోనూ. సో ఇమాజినేషన్ ఏమో తమిళ్లో వస్తుందన్నమాట. భాష అట్లా నాలోకి బాగా ఇంకిపోయిందంటే తమిళే బాగా. మీకు తమిళ బుక్ తెలుగు బుక్ రెండు ఇస్తే ఏది ఫాస్ట్ గా చదువుతారు? తెలుగు చాలా ఫాస్ట్ గా చదువుతానండి. అంటే రాయడం అనేది ఇంకొక విషయం ఉండాలి కదా మనకి, లోపల ఒక వొకాబులరీ బ్యాంక్ ఉండాలి మనకి ఉండాలి. అదేమో నాకు తమిళ్లో జరుగుతుంది. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట, యశోద కృష్ణలోని కృష్ణుడిగా యాక్ట్ చేశాను నేను. కృష్ణుడికి ఏమో 2 తల్లులు, ఒక దేవకి ఏమో కన్న తల్లి, యశోద పెంచిన తల్లి. అలాగే తెలుగు నన్ను కన్న తల్లిని, తమిళ నన్ను పెంచిన తల్లి అని. డైరెక్టర్ గా కూడా మీరు చైల్డ్ ఫిల్మ్ అవుట్, చిల్డ్రన్ ఫిల్మ్ అవుట్ చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ కావటం వలన అది డాక్యుమెంటరీ. యాక్చువల్గా చైల్డ్ యాక్టర్స్ గురించి, నేను చైల్డ్ యాక్టర్ని కాబట్టే నేను చేయగలిగాను. ఐ థాట్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డూ దట్ అనమాట. సో 2008లో చేశాను అది. సైలెంట్ డాక్యుమెంటరీ. ఐ జస్ట్ వాంటెడ్ టు. ఎవరెవరు చేశారు దాంట్లో? లేదండి, అప్పుడు ఉన్న నేను 2008లోనే కొంతమంది చైల్డ్ యాక్టర్స్ని ఫాలో అయ్యాను అనమాట. ఒక 6 చైల్డ్ యాక్టర్స్ని ఫాలో అయ్యి ఈ సినిమా ఎలా ఉంది, వాళ్ళు సినిమాకి ఎలా ఉన్నారు, తర్వాత ఫ్యామిలీ ఎలా చూస్తుంది, వాళ్ళ సైకాలజీ ఎలా మారుతుంది అనేది దాని గురించి చేశాను అనమాట. దాన్ని అవార్డ్స్ కు పంపించారు. యా యాక్చువల్గా LA లాస్ ఏంజల్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇట్ వాజ్ సెలెక్టెడ్. చాలా ప్లేసెస్ లోనేమో స్క్రీన్ అయ్యిందండి. అదర్ ఎక్స్టెన్షన్స్ లో డైరెక్షన్ ఉందా? అంటే ఇప్పుడేమో తమిళ్ పిక్చర్ ఒకటి డైరెక్ట్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడేమో జనవరిలోనే ఇంకొక తమిళ్ పిక్చర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఆ సబ్జెక్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి రెడీ అవుతూ ఉన్నాము. అది అయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏమిటి అని చెప్పంటే, ఐ వుడ్ లైక్ టు టేక్ ది ఫిల్మ్ మేకర్ అనే ఒక రూట్కి వెళ్ళాలి అని చెప్పేసి. అదేమో తెలుగులోనూ చేయాలి, మలయాళంలోనూ చేయాలి, ఫిల్మ్ మేకర్గా డైరెక్షన్ చేయాలి అనేది యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అనమాట. సో మీ ఉమెన్ ఇన్స్పిరేషన్ ఎవరు డైరెక్టర్? ఉమెన్ ఇన్స్పిరేషన్ అని చెప్పలేను, బట్ చాలామంది శాంతారాం పిక్చర్స్, తర్వాత ఏమో రిషికేష్ ముఖర్జీ పిక్చర్స్ కానీ, లేకపోతే మన బాలు మహేంద్ర గారు, విశ్వనాథ్ గారు, జంజాల్ గారి పిక్చర్లో ఇలాంటి. ఇన్ని చెప్పారు, విజయ నిర్మల గారి పేరు చెప్పలేదు. ఏమండి? ఇన్ని చెప్పారు, విజయ నిర్మల గారి పేరు. విజయ నిర్మల గారు డెఫినెట్ గాను. అండ్ 43 పిక్చర్స్ వరల్డ్ రికార్డ్. వరల్డ్ రికార్డ్. సో ఇక యాజ్ ఫార్ యాజ్ ద యువర్ వెల్ rewarded actress at the same time you're also equally awarded. ఇప్పుడు 95లోనే మీకు స్త్రీలో మంచి ఈ అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది, యాజ్ వెల్ యాజ్ స్టేట్ అవార్డు, నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత మేము కూడా మిమ్మల్ని రీసెంట్ గా సత్కరించుకున్నాం. రైటర్ పద్మనాభం చేసిన దానికి పద్మభూషణ్ లో మా గురువు గారు దాసనారాయణరావు గారి అవార్డు. రియల్లీ వండర్ఫుల్ క్యారెక్టర్ అండి అందులో మీరు చేసింది మాత్రం. ఒక సబ్డ్యూడ్ ఉమెన్ గా ఉంటూ ఒక్కసారిగా క్లైమాక్స్ లో క్యారెక్టర్ అలా పైకి లేస్తుంది, అలా గూస్ బంప్స్ వచ్చేసింది అనమాట. సరస్వతి క్యారెక్టర్ అయితే అసలు రియల్లీ మూవ్ అయిపోయింది క్యారెక్టర్ చూసి, అంత బాగా వచ్చింది. సరస్వతి క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ అండి, చాలా స్పెషల్ నాకు అనమాట. సరస్వతి ద్వారా నేను చెప్పగలిగింది కానీ, నేను చేయగలిగింది కానీ, ఇట్ ఈస్ వెరీ పర్సనల్ అనిపించింది నాకు. మనం ఎంతైనా సరే మనలో ఉన్న టాలెంట్ని ఎవరైనా గుర్తిస్తారా అని ఒక ప్లేస్లోని తపనలోని ఉన్న ఆడవాళ్ళు ప్రతి వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఒక సరస్వతి. అందులోని తనకి అస్సలు ఏమీ కంప్లైంట్స్ ఉండవు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దట్ క్యారెక్టర్ అనమాట. కంప్లైంట్స్ చేసుకోదు తను. బాహుబలిలో ప్రభాస్ తల్లిగా చేయటం ఎలా అనిపించింది, పెంపుడు తల్లిగా? ఎక్కడ ప్రభాస్, ఎక్కడ నేను ప్రభాస్. అది క్యారెక్టర్ లక్ష్మిని, మంచు లక్ష్మిని అడిగితే తను చేయనన్నది. ఏది ఈ క్యారెక్టర్ ప్రభాస్ తో ఏంటి, ఇది శివగామి క్యారెక్టర్. శివగామి తను అడిగింది, శివగామి క్యారెక్టర్ తను అడిగింది. ఏదైనా పెంపుడు తల్లి క్యారెక్టర్ అని చేశారు, ఎలా అనిపించింది? నేను యాక్చువల్గాను రాజమౌళి గారికే ఇట్ హ్యాస్ టు గో కదా. ఐ మీన్ సచ్ ఏ విషనరీ ఈస్ అండ్ రియలీ హ్యాపీ అండి. రాజమౌళి గారి మన తెలుగు సినిమాని ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అట్లాగా ఒక అందంగా కూర్చోబెట్టి ఆనందపరుస్తున్నారు అనేది. అండ్
సడన్గా ఆయనేమో ఒక క్యారెక్టర్గానే ఆ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్గా ఉంటారు అనేది అంతకుముందు ఆ తర్వాతనే ఒక పిక్చర్ చేసి ఆ పిక్చర్ ఏమో రిలీజ్ అవ్వగానే రావు రమేష్ గారు ఫోన్ చేసి అన్నారు, రాజమౌళి గారు రాత్రి వెళ్ళి పిక్చర్ చూసారంట, ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి చూసారంట, ఫోన్ చేశారు పొద్దున్న, అంత బాగుంది అని చాలా మాట్లాడారు, మీ గురించి కూడా మాట్లాడారు అని చెప్పంటే చాలా సంతోషపడ్డాను అనమాట. ఎందుకంటే నాకు ఈగ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అనమాట. సో చాలా సంతోషపడ్డాను. నెక్స్ట్ వీక్ ఏమో ఐ గాట్ అన్ ఆఫర్ ఫ్రమ్ ఈ పిక్చర్ అనేసరికి అదేమో రాజమౌళి గారే. వెరీ హ్యాపీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమో కథ ఆయన చెప్తున్నప్పుడు అర్థమైంది. ఆయన అన్నారనమాట, అంటే ఈ అబ్బాయి ఎదుగుతాడు, ఎదిగిన తర్వాత వీళ్ళందరూ చూస్తూ ఉంటే మీరేమో ఇలా ఉంటారండి, ఆ అబ్బాయి ఏమో అలా ఎదుగుతాడండి, అప్పుడే మీకు అర్థమైపోతుంది ఈ అబ్బాయి మనలో వాడు కాదు అని అన్న తర్వాత అర్థమైందనమాట. అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకుంటాను, నేను పొట్టిగా ఉండడం నాకు చాలా డిసడ్వాంటేజ్ అనుకుంటాను. బట్ బాహుబలికి నేను ఆ స్మాల్ మేడ్గా ఉండడమే ఆ క్యారెక్టర్కి ఆయన నన్ను ఎంపిక చేసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ అని తెలిసేసరికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బీయింగ్ స్మాల్ మేడ్ అన్నమాట, షార్ట్ అండ్ స్మాల్ మేడ్. అంటే దెర్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఎండియరింగ్ అబౌట్ బోత్ ఆఫ్ అస్ ఇన్ అలా మొదలైంది, ఒక బాండ్ ఒకటి క్రియేట్ అయింది కదా. అక్కడి నుంచి చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు తను, ఇప్పటికీ తను అలాగే అన్నమాట. సో ఇట్స్ సచ్ ఎ స్వీట్ హార్ట్ కదండి.